అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం పత్రికా సమావేశం ఎందుకు ఏర్పరిచాం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్సీ కోసం ప్రభుత్వంతో చర్చించి వాళ్ళ చర్చలు ఫలించలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు టీఆర్సీ పోరాటం కోసము హెచ్ఆర్ఏ కోసము వాళ్ళు 7వ తారీఖు నుంచి 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోవాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానికి మద్దతుగా ఆర్టీకి సంబంధించినటువంటి యూనియన్స్ మేము కూడా వాళ్ళకు మద్దతుగా 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని మాకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మా ఎండి గారికి. నేను చెప్పేది ఏంటంటే ఆ ఉద్యోగస్తుల పిఆర్సీకి మా ఆర్టీసీ వాళ్ళకి సంబంధం లేదు. ఈ ఆర్టీసీ మొట్టమొదట పుట్టినప్పటి నుంచి కూడా ఆర్టీసీ సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా 2004 మునుపు 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఆర్టీసీ చాలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ఆర్టీసీని మళ్ళీ నష్టాల్లోంచి బయటికి తేవాలి, మళ్ళీ మామూలు స్థితిలో పెట్టాలనే ఉద్దేశంతో అప్పట్లో ఒక 1000 బస్సులు కొనడం జరిగింది. 1000 బస్సులు కొంటూ అప్పులు కట్టుకోమని 500 కోట్లు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఆర్టీసీ సంస్థ అనేది ఒడిదుడుకులు లేకుండా బాగా నడవడం జరిగింది. తర్వాత రాష్ట్రము విడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ అనేక రకమైనటువంటి సమస్యలు, ఆర్టీసీకి అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రతి నెల జీతాల కోసం బ్యాంకుకి మా ఆస్తులు ఎక్కడ పెట్టి తాకట్టు పెట్టి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకొని మేము ఆర్టీసీ ఉద్యోగస్తులకు కానీ సిబ్బంది కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి. అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు కలిసినప్పుడు మా